యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనం నుండి. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సముద్రములో త్రోవ కలుగ చేయువాడును, వడిగల జలములలో మార్గము కలుగ చేయువాడును, రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవలేకయుందురు, వారు లయమై జనపనార వలె ఆరిపోయిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ఏ లేఖన భాగాలైతే మేము చదువుకున్నామో వాటిని నాయన మరి మీరే మాకు బోధించండి ప్రభా. నీ వాక్యాన్ని మా జీవితాల్లో మేము అన్వయించుకోవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి కావలసిన నీ కృపను, నీ సహాయంను మాకు అందించమని నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి నోటిపూరగా వాడుకొనండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇక్కడ దేవుడు తన గురించి తాను ఒక ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 15వ వచనంలో, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. దేవుడు తన గురించి తాను చెప్పుకుంటున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే. I am the creator of Israel. I am the one who formed Israel. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు తన గురించి తాను అనేక విధాలుగా పరిచయం చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మోషే మండుచున్న పొద దగ్గర దేవుని స్వరం విన్నప్పుడు, దేవునితో మాట్లాడడం ప్రారంభించినప్పుడు మోషే అడుగుతాడు, ఇప్పుడు నేను వెళ్ళి ఏ దేవుడు నీతో మాట్లాడాడు అని అడిగితే ప్రజలకు ఏం చెప్పాలి దేవా అంటే, అప్పుడు దేవుడు చెప్పిన జవాబు ఏంటంటే, ఉన్నవాడను అనువాడను అని చెప్పు. ఐ యామ్ దట్ ఐ యామ్ అని దేవుడు తన పేరుగా ఉన్నవాడను అనువాడను అనే పేరు చెప్పమని పరిచయం చేసుకున్నట్లుగా చూస్తాం. ఇంకొన్ని సందర్భాల్లో మనం గమనించినట్లయితే దేవుడు తన్ను తాను నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని కూడా పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఒకవేళ మన కుటుంబాల్లో కానీ లేకపోతే మన బంధువుల్లో కానీ ఎవరైనా ఒక గొప్ప వ్యక్తులు ఉంటే వారి తాలూకా వి బిలాంగ్ టు దెమ్. చూడండి, కొంతమంది వారి ఇంటి పేర్ల గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వారి ఇంటి పేరు తరపున ఎవరైనా ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి ఉంటే, ఒకవేళ పొలిటికల్గా అవ్వచ్చు లేకపోతే ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఏ విధంగా అయినా సరే ఒక ఊరిలో ఒక ప్రాంతంలో ఒక పేరు ప్రఖ్యాతలు పలుకుబడి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే, అతని ఇంటి పేరు వీరింటి పేరు మ్యాచ్ అయినా, అతనితో వీరికి బంధుత్వం ఉన్నా, ఏదో ఒక విధానంలో ఒక గొప్ప వ్యక్తితో వారు రిలేట్ అయి ఉంటే, ఎవరినైనా కొత్త వ్యక్తుల్ని కలుసుకున్నప్పుడు వీరి విలువ పెరగడానికి ఆ గొప్ప వ్యక్తితో వీరికున్న బంధుత్వం అవ్వచ్చు, అనుబంధం అవ్వచ్చు, సంబంధం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాని గురించి చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే, ఒక గొప్ప వ్యక్తితో రిలేట్ అవ్వడము, ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండడం అనేది అదొక మంచి అనుభవం. కొన్నిసార్లు అది చాలా బాగా ఉపయోగపడుతుంది కూడా. ఎందుకంటే పలానా వారి తాలూకా అంటే కొన్నిసార్లు పనులు త్వరగా అయిపోతుంటాయి, కొన్నిసార్లు మనుషులు మనకి ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు. సో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఆయనే అత్యున్నతుడు, ఆయనే అతి శ్రేష్ఠుడు, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు. ఆయనకు పోల్చదగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. భూమి మీద ఆకాశమందు ఆయన నామం తప్ప ఇంకా గొప్ప నామం ఏదీ లేదు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు తాను సృష్టించిన మనుషులతో ఆయన రిలేట్ చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ మీరు నా యందు విశ్వాసం ఉంచితే తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించినని, ఆయన పిల్లలుగా అంటే దేవుని కుటుంబాల్లో చేర్చబడే అవకాశం మనకి ఇవ్వడం మాత్రమే కాదు, కానీ దేవుడు మన దేవుడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడలేదండి. హల్లెలూయా. ఇజంట్ దిస్ అన్ ఎంకరేజ్మెంట్? నా గురించి మొత్తం తెలిసిన దేవుడు నా దేవుడు అని చెప్పుకోవడానికి బహుశా నేనైతే అనుకుంటాను సిగ్గుపడాలి. ఎందుకంటే నాలో ఉన్న బలహీనతలు, నాలో ఉన్న లోటుపాట్లు, నా ఫెయిలింగ్స్ ఏంటి, నా షార్ట్ కమింగ్స్ ఏంటి నాకు తెలుసు బాగా. మనకు తెలుసు మనం ఏంటో వ్యక్తిగతంగా. అయితే దేవుడు మాత్రం తాను మనతో రిలేట్ చేసుకోవడానికి, మనతో కనెక్ట్ అవ్వడానికి, మన దేవుడు అని చెప్పుకోవడానికి, తన ఫ్యామిలీలోకి, ఒక దేవుని కుటుంబంలోనికి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, రక్షణ పొందిన వారిని అడాప్ట్ చేసుకోవడానికి మాత్రం దేవుడు సిగ్గుపడలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ దేవుడు తాను పరిచయం చేసుకుంటున్నారు. ఏమనంటే, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. ఇశ్రాయేలు సృష్టికర్త నేను, ఇశ్రాయేలు దేవుడను నేను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను.
కేవలం మన పితరుల దేవుడు మాత్రమే కాదు, ఆయన మన దేవుడు కూడా. హల్లెలూయా. వీ కెన్ ఓన్ హిమ్. ఆయన మన స్వంతము. చూడండి, ఒక వ్యక్తి ఎవరికైనా సన్నిహితంగా ఉంటే కొన్నిసార్లు అందరితో సన్నిహితంగా ఉండలేరు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఉన్న కేపబిలిటీస్ కానీ, సమయం కానీ, ఒక వ్యక్తి ఒక 100 మందితో సన్నిహితంగా ఉండగలడంటే దట్స్ నాట్ పాసిబుల్. ఒకవేళ ఒక వ్యక్తి తన కుటుంబీకులతో సన్నిహితంగా ఉంటారేమో, లేకపోతే ఒక వ్యక్తి తన పరిధిలో ఉన్నవారితో సన్నిహితంగా ఉంటారేమో. కానీ దేవాది దేవునికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయనకు దగ్గర అవ్వాలని ఎవరు ఆశించిన వారందరికీ ఆయన సన్నిహితంగా ఉండగలిగిన దేవుడు. హల్లెలూయా. హీ ఈస్ ద నియరెస్ట్, హీ ఈస్ ద క్లోజెస్ట్. నిన్న కూడా మనం వాక్యంలో ధ్యానం చేసాం. ఏమనంటే, ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు. ఇంకొకళ్ళకి దేవుడు క్లోజ్గా ఉన్నాడు కాబట్టి మా క్లోజ్గా ఉండలేడేమో అనే అనుమానం మనకు అక్కర్లేదు. నువ్వెంత సన్నిహితంగా దేవునికి ఉండాలని నువ్వు ఆశిస్తే, కోరుకుంటే, ప్రయత్నం చేస్తే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చినని యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ. సో దేవుడు మన దేవుడు అని చెప్పుకోవడానికి కూడా ఆయన ఇన్ఫ్యాక్ట్ హీ ఫీల్స్ వెరీ హ్యాపీ అండ్ హీ ఈజ్ నెవర్ అషేమ్డ్. మన దేవుడు అని చెప్పుకోవడానికి ఆయన ఎన్నడూ సిగ్గుపడలేదు. ఆ తర్వాత మనం గమనిస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 16వ వచనం, సముద్రములో త్రోవ కలుగచేయువాడును, వడిగల జలములలో మార్గము కలుగచేయువాడును, రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఇశ్రాయేలుతో అంటే యాకోబు సంతతి వారితో తనకున్న సంబంధాన్ని గురించి ఎందుకు చెప్పారు అని ఆలోచిస్తే, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు. ఇశ్రాయేలీల పట్ల దేవుడు వ్యవహరించిన తీరు, ఆయన చూపిన దీర్ఘశాంతం, ఆయన చేసిన మహత్కార్యాలు, ఆయన వారిని నడిపించిన విధానం, ఆయన వారితో మాట్లాడుతూ వచ్చిన విధానం, వారిని పరిపాలించడానికి, వారిని నడిపించడానికి, వారికి న్యాయం తీర్చడానికి ఆయన ప్రవక్తలను, యాజకులను, న్యాయాధిపతులను ఎలా ఏర్పాటు చేశారో ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో మనం గమనించగలం. సో పాత నిబంధన గ్రంథంలో అసలు దేవుడు ఎలా ఉంటాడండి, దేవుడు మనసు ఎలా ఉంటుంది, దేవుడు మనుషులతో ఎలా వ్యవహరిస్తారు, ఇది బాగా తెలుసుకోవాలంటే ఇశ్రాయేలీలను దేవుడు ఎలా నడిపించారో మనం చూస్తే మనకి బాగా అర్థమవుతుంది అన్నమాట. సో దేవాది దేవుడు నేను ఇశ్రాయేలును సృజించిన వాడను అని చెప్పుకుంటూ, ఇశ్రాయేలు యొక్క సృష్టికర్తను అని చెప్పుకుంటూ, ఇశ్రాయేలీల పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు చేశారో కూడా అక్కడ వ్రాసారు. సముద్రములో త్రోవ కలుగచేయువాడు, వడిగల జలములలో మార్గము కలుగచేయువాడు. సముద్రంలో వాటర్ ఎంత ఫోర్స్తో వస్తుందో మనం చెప్పలేం. ఒకసారి నేను చెన్నైలో బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్లో డోలో షిప్ అని ఒక షిప్ ఉంటుందండి. ఓఎం ఆపరేషన్ మొబిలైజేషన్ అనే ఒక చక్కని పరిచర్య ఉంది. ఓఎం అంటారు వారిని. వారికి 2 షిప్స్ ఉండేవి, లోగోస్ షిప్ ఒకటి, తర్వాత డోలోస్ షిప్ ఒకటి. ఈ 2 షిప్స్లో వారు క్రిస్టియన్ లిటరేచర్ అంటే క్రైస్తవ పుస్తకాలు, క్రైస్తవ సాహిత్యం, బైబిల్స్, అలాగే పిల్లలకు కావాల్సిన చిల్డ్రన్స్ బైబిల్స్, తర్వాత వాక్యాలు, ఇవన్నీ కూడా భక్తుల చరిత్రలో ఇంకా మనం ఏ రకమైన క్రైస్తవ సాహిత్యం పొందుకోవాలన్నా ఆ షిప్లో పొందుకోవచ్చు అనమాట. సో డోలో షిప్ అనేది వరల్డ్లో చాలా కంట్రీస్కి వెళ్తూ ప్రాముఖ్యమైన సిటీస్, హార్బర్స్లో అది ఆగితే క్రిస్టియన్స్ మరి దేవుని బిడ్డలు చాలామంది వెళ్ళి దర్శించి ఆ ఓడలోకి వెళ్ళి ఆ ఓడలో ఉన్న పుస్తకాలు కొనుక్కొని వచ్చాం. ఐ వాజ్ అ వెరీ స్మాల్ గర్ల్. వెళ్ళినప్పుడు నేను మా డాడీ వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు నేను చాలా చిన్న పిల్లని ఆ డోలో షిప్ ఎక్కడం జరిగింది. ఆ షిప్లో నుండి ఆ షిప్లోనే చాలా కుటుంబాలు కూడా ఉంటాయండి. ఎందుకంటే ఆ షిప్లోనే ఆ ఓఎం స్టాఫ్ చాలామంది కుటుంబాలు ఆ షిప్లోనే ఉంటారు. షిప్లోనే వారి పిల్లలు, తర్వాత షిప్లోనే వారి జీవితం. ఎందుకంటే ఒక దేశం నుండి ఇంకో దేశానికి షిప్లో ప్రయాణం అంటే ఫ్లైట్లో లాగా గంటల వ్యవధిలో వారు వెళ్ళగలిగే పరిస్థితి కాదు. రోజుల ప్రయాణం, కొన్నిసార్లు నెలల ప్రయాణం కూడా చేయాల్సి రావచ్చు. సో వారిది ప్రాముఖ్యంగా లిటరేచర్ మినిస్ట్రీ అనమాట. సో ఆ డోలో షిప్ ఎక్కినప్పుడు ఎందుకో ఆ షిప్ కొంచెం కదిలినట్టు అనిపించింది. యాక్చువల్గా షిప్ హార్బర్లో పెట్టుంది. యూజువల్గా షిప్ నీటిలోకి కదిలి వెళ్ళిపోకుండా యాంకర్ అని, లంగర్ అంటారు తెలుగులో. సో లంగర్ చాలా బరువుగా ఉంటుంది, కొన్ని కేజీలు ఇంకా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. ఆ బరువు ఉన్న లంగరును నీటిలో దింపుతారనమాట. సో ఆ లంగరు ఉండడం వలన ఆ బోట్ లేకపోతే ఆ షిప్ అనేది నీటిలో వెళ్ళిపోకుండా, సముద్రంలోకి వెళ్ళిపోకుండా ఆపుతుంది. అది అలా
హార్బర్లోనే ఉంది, పోర్ట్లోనే ఉంది. కానీ సడన్గా సముద్రంలో ఒక పెద్ద అల వచ్చి ఈ షిప్ని కొట్టగానే సడన్గా ఒక జర్క్ లాగా అనిపించిందండి. ఆ షిప్ ఆగే ఉంది. ఇది ఏంటి, స్టార్ట్ అయిపోయిందా, వెళ్ళిపోతుందా ఏంటి అన్నంత పరిస్థితి. ఆ తర్వాత ఆ షిప్ దిగిన తర్వాత ఆ బే ఆఫ్ బెంగాల్లో వచ్చే ఆ సముద్ర తరంగాలను చూస్తూ ఉంటే కాసేపు నిలబడి చూడడానికి కూడా భయం అనిపించింది. ఎందుకంటే సముద్రంలో వస్తున్న ఆ తరంగాల యొక్క ఫోర్స్ అంత గొప్పగా ఉందన్నమాట. అంత పెద్ద షిప్, కొన్ని కుటుంబాలు అందులో నివసిస్తున్న అంత పెద్ద షిప్ కూడా ఆ నీళ్ల ధాటికి, ఆ వేవ్స్ యొక్క ప్రభావానికి అది కొన్నిసార్లు అలా కదులుతూ ఉందంటే సముద్రంలో నీరు యొక్క ప్రభావం, వాటి యొక్క ఫోర్స్ ఎంత ఉంటుందో ఆ రోజు నాకు అర్థమైంది. దేవుడు ఎర్ర సముద్రంలో ఆయన ప్రజలకు ఏదో కాసేపు తాత్కాలికంగా అలా ఓపెన్ చేసి పెట్టడం కాదు, కానీ తన ప్రజలు, కొన్ని లక్షల మంది ప్రజలు, వారిలో వృద్ధులు ఉన్నారు, వారిలో బలహీనులు ఉన్నారు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఉన్నారు, నడవలేని స్థితిలో ఉన్నవారు ఉన్నారు, బహుశా గర్భిణీ స్త్రీలు ఉండుంటారు, బహుశా చంటి బిడ్డలు ఉండుంటారు. వారందరూ దాటి వెళ్ళగలిగే అంత చక్కని రహదారిని, అంటే అక్కడ యూజువల్గా చూడండి, ఒకవేళ నీరు ఒక ప్రాంతంలో ఎక్కువసేపు ఆగుంటే ఆ నీరుని కొంచెం మనం ఆ ప్లేస్ నుంచి బయటపడేసిన తర్వాత అక్కడంతా బురదగా అయిపోద్ది అనమాట. ఆ బురదలో ఒక్కొక్కసారి మన కాలు వేస్తే కూడా జారిపోతాం. కానీ దేవుడు ఎంత అద్భుతమైన ఆరిన నేలను తన ప్రజల కొరకు ఏర్పాటు చేశాడంటే, ఆ ఎర్ర సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఇశ్రాయేలీలు ఎవరు కాలు జారి పడిపోయారని కానీ, ఇశ్రాయేలీలు ఎవరు ఇబ్బంది పడ్డారని కానీ వాక్యంలో మనం చూడమంటే, దేవుడు రహదారిని ఏర్పాటు చేశారు. గాడ్ మేడ్ అ వే, అంటే ఆయన ఏర్పాటు చేసిన రహదారి ఇంకా తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆయన రహదారిని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో బహుశా నీ జీవితంలో నాకు ఒక రహదారి ఏర్పడట్లేదండి, నాకు ఒక వే కనబడట్లేదు. ప్రస్తుతానికి నేనున్న పరిస్థితి ఏంటంటే, ఐఎమ్ ఇన్ అ టోటల్ కన్ఫ్యూజన్. నా చుట్టూ అన్ని దారులు మూసుకుపోయినట్లున్నాయి. నా ముందు ఒక మార్గం ఏర్పడితే ఆ మార్గంలో నడవాలని చాలా ఆశపడుతున్నాను. బట్ దెర్ ఇస్ నో వే అవుట్. వెళ్ళడానికి మార్గం అయితే నాకు కనబడట్లేదు అని నీవు అనుకుంటున్నట్లయితే, దేవాది దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. సముద్రములో త్రోవ కలుగచేయువాడు వడిగల జలములలో మార్గము అసలు వడిగల జలముల్లో దేవుడు మార్గం ఎలా కలుగు చేశాడు? బహుశా ఇప్పటికీ సైంటిస్ట్కి, రీసెర్చ్ స్కాలర్స్కి వారి జ్ఞానానికి అంతు పట్టదు. ఎందుకంటే ఇప్పుడు మనుషులు ఒకవేళ సముద్రంలో రహదారిని ఏర్పాటు చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా దేశానికి మేము వెళ్ళినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో అనే ఒక సిటీ ఉందండి. అక్కడ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అంటారు, చాలా ఫేమస్ అది. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు, అంటే సముద్రంలో నుండి ఆ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయారంట. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కడుతూ, ఆ మార్గాన్ని తవ్వుతూ, ఆ బ్రిడ్జ్ని కడుతూ ఉన్న సమయంలో సో మెనీ పీపుల్ డైడ్. వాళ్ళందరి వివరాలు ఆ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గర రాసున్నప్పుడు అనిపించింది, నిజమే, ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలంటే కొంతమంది త్యాగం చేయాలి, కొంతమంది రిస్క్ చేయాలి. అలా కొంతమంది తమ ప్రాణాలు విడిచారేమో. ఎర్ర సముద్రంలో మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరు ప్రాణాలు పోలేదు. ఇన్ఫ్యాక్ట్ దేవుని ప్రజలందరూ సురక్షితంగా, క్షేమంగా అద్దరికి చేరుకున్నారు. అండ్ దేర్ వాజ్ నో హరీ. వీళ్ళు తొందరపడిపోయి కంగారు పడిపోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు వెళ్ళగలిగే పేస్లో, వాళ్ళు వెళ్ళగలిగే స్పీడ్లో చక్కగా ఎర్ర సముద్రం గుండా దాటారు. కారణం ఏంటంటే ఆ రహదారిని, ద్వారాన్ని, మార్గాన్ని ఏర్పాటు చేసింది దేవుడు. ఒక మాట మీకు చెప్పమంటారా? మీ జీవితంలో ఒకవేళ దారులన్నీ మూసుకుపోయాయి అనిపిస్తే, స్వంత శక్తితో ఎన్ని ప్రయత్నాలు చేసినా మన కొరకు మనం తెరుచుకోగలిగిన దారి చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఆ దారి ఒకవేళ రిస్కీ అవ్వచ్చు. ఒకవేళ మన కొరకు మనం ఏర్పాటు చేసుకునే దారి దేవుని చిత్తం కానిదైతే దానివల్ల మనకు ఆశీర్వాదం కంటే ఒకవేళ నష్టం రావచ్చేమో. అయితే దేవుని వైపు మనం చూడగలిగితే ఆయన మన కొరకు దారిని ఏర్పాటు చేస్తారు. ఈ మాటలు ఏదో కేవలం వినడం మాత్రం కాదు, కానీ మీ లైఫ్లో వాట్ ఎవర్ లుక్స్ లైక్ అ బ్లాక్డ్ వే, నా ముందు ఒక మూయబడిన మార్గం కనబడుతుందండి. మార్గం ఉంది కానీ అది మూయబడి ఉంది. ఆ మార్గం ఎలా తెరుచుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ మార్గం గుండా నేను ఎలా అద్దరికి వెళ్ళాలో నాకు తెలియడం లేదు. ఒకవేళ ఈ మార్గమే కనుక తెరుచుకోకపోతే ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ ట్రబుల్. ఇశ్రాయేలీలు ఖచ్చితంగా ట్రబుల్లోనే ఉన్నారు. ఎందుకంటే వెనకాల ఫరో రథములు ప్రారంభమైపోయి, ఆల్రెడీ ఫరో యొక్క సేనలు ప్రారంభమైపోయి వీరిని
చేజ్ చేయడానికి. అలాంటి సమయంలో దే హ్యావ్ నో వే అవుట్, ఇంకా వేరే మార్గం లేదు, గత్యంతరం లేదు. ఎర్ర సముద్రంలో మార్గం రావాల్సిందే. అండ్ గాడ్ డిడ్ ఇట్, దేవుడు చేశాడు. ఆ తర్వాత దేవుడు ఇచ్చిన ఒక శ్రేష్టమైన వాగ్దానం. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటుతూ ఉన్నారు, కానీ వెనకాల ఫరో రథాలు వీరిని తరుముతూ ఉంటే వీరి మనసులో బహుశా భయము. ఇంతవరకు వచ్చాం కానీ ఇక్కడ వీడి చేతిలో చిక్కిపోతామేమో, ఫరో చేతికి దొరికిపోతామేమో, ఇక్కడ కొంతమంది ప్రాణాలు కోల్పోతామేమో, ఇక్కడ మేము అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో, ఇక్కడ మరణాన్ని రుచి చూడాల్సి వస్తుందేమో అని బహుశా వారు బాధపడుతూ ఉండుండొచ్చు. దేవుడు చేసిన ఒక శ్రేష్టమైన వాగ్దానం నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడి ఉంది. చూడండి, ఎక్సడస్ చాప్టర్ 14:13. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. హల్లెలూయా. ఈ మాట నిజంగా ధైర్యాన్నిచ్చే మాట. మోషే తన ప్రజలకు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు మీరు చూస్తున్నారు ఐగుప్తీలని, ఈరోజు మిమ్మల్ని భయపెడుతున్నారు ఐగుప్తీలు, ఈరోజు ఐగుప్తీలు మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు, ఈరోజు ఐగుప్తీలు మీ గుండెల్లో రైళ్లు పరిగెట్టడానికి వాళ్ళు పెద్ద కారణంగా ఉన్నారు. అయితే ఈ ఐగుప్తీలను ఇంకా ఎన్నడూ జీవిత కాలంలో మీరు చూడరు. యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫైట్ ద సేమ్ బ్యాటిల్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. కొన్నిసార్లు మన జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా అండి, ఒక కాల వ్యవధి, ఒక టైం పీరియడ్ వరకు ఒక సమస్యతో పోరాడతాం. అమ్మయ్య అన్నాక ఒక నెల రోజులు ఆ ప్రాబ్లం ఉండదు. అది ఆరోగ్య సమస్య అవ్వచ్చు, అది ఆర్థిక సమస్య అవ్వచ్చు, కుటుంబంలో ఎవరితోనో ఉన్న సమస్య అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కొన్ని రోజులు ఒక ప్రశాంతత, కొన్ని రోజులు ఒక మనశ్శాంతి. ఆ తర్వాత మళ్ళీ అదే సమస్య ప్రారంభమవుతుంది. ఇట్ కీప్స్ రిపీటింగ్ లైక్ అ సైకిల్. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఒకే శత్రువు మాటికి మన మీద దాడి చేస్తూ ఉంటాడు. అదొక వ్యాధి అవ్వచ్చు, లేకపోతే అది నీ చుట్టూ ఉన్న వ్యక్తులతో నీవు ఎదుర్కొనే సమస్య అయింది. నిన్నటిదాకా బాగానే ఉన్నాడండి, మరి ఈరోజు ఏమైందో తెలియదు, ఆ మైండ్ ఏమీ మారిందో తెలీదు, మళ్ళీ నన్ను ఒక శత్రువుగా చూస్తున్నాడు మా ఆఫీస్లో బాస్. నిన్నటి వరకు మా బంధువులు చాలా ప్రేమగా ఉన్నారండి, నిన్నే మా ఇంటికి వచ్చారు, చక్కగా అందరం కలిసి భోంచేసి వెళ్ళాము, సడన్గా ఏమైందో తెలీదు, సడన్గా వాళ్ళ బిహేవియర్లో చాలా మార్పు వచ్చేసింది, సడన్గా వాళ్ళ యొక్క ధోరణి, సడన్గా వాళ్ళ వైఖరిలో చాలా మార్పు వచ్చేసింది. జీవితంలో కొన్నిసార్లు కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అన్ఎక్స్పెక్టెడ్గా ప్రారంభం అవుతాయి. అండ్ ఇట్ కీప్స్ రిపీటింగ్ లైక్ అ సైకిల్. ఒక సైకిల్ లాగా మళ్ళీ కొంతకాల వ్యవధిలో, కొన్ని నెలల తర్వాత, కొన్ని రోజుల తర్వాత, కొన్ని వారాల తర్వాత మళ్ళీ రెక్కరవుతూ ఉంటాయి. ఒకవేళ నువ్వు విసిగిపోయావేమో, మేబీ యు ఆర్ జస్ట్ టైర్డ్ ఫైటింగ్ ద బ్యాటిల్స్. ఐగుప్తులో అంతా వెట్టి చాకిరి చేయించుకున్నారు. పీతోన్ము, రామసేసు అనే 2 పట్టణాలు కట్టించారు ఇశ్రాయేలీలతో ఫరో. చాలా భయంకరమైన బానిసత్వం, చాలా భయంకరమైన దెబ్బలు, చాలా శ్రమ పడ్డారు. ఎలాంటి జీతం కూడా లేకుండా ఇశ్రాయేలీలతో భయంకరమైన పని చేయించుకున్నారు. అయితే అలాంటి సమయంలో దేవుని ప్రజలు మొరపెట్టుకున్నారంట, ఇంకా ఈ శత్రువుల చేతిలో ఎంతకాలం అయ్యా, ఇంకెంతకాలం ఈ సమస్య, ఇంకెంతకాలం ఈ బానిసత్వం, ఇంకెంతకాలం ఈ స్థితి అని ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే, దేవుడు విడుదలిచ్చాక మళ్ళీ ఐగుప్తీలు వీళ్ళు వెనకాల చేసి చేయడం మొదలు పెడితే, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, నేడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీలను మరెన్నడూ మీరు చూడరు. యూ విల్ నాట్ సీ దీస్ ఈజిప్షియన్స్, యూ విల్ నాట్ సీ దీస్ ఎనిమీస్ అగైన్ ఇన్ యువర్ లైఫ్. రాత్రికాల సమయంలో ఒకవేళ పోరాడుతున్న పోరాటమే మళ్ళీ పోరాడుతున్నానండి, మళ్ళీ పోరాడుతున్నాను, ఐఎమ్ సో టైర్డ్, ఇంకా నేను అలసిపోయాను, ఇంకా నాకు శక్తి లేదు, నేను నిరాశపడిపోయినాను అన్న స్థితిలో నీవు ఉన్నట్లయితే, దేవుడు చేసిన అద్భుత కార్యం, ఫరో రథాలు, ఫరో సేనలు ఇశ్రాయేలీలను వెనకాల తరుముకుంటూ వచ్చారు. కానీ ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని అలా దాటారో, దేవుడు మోషేతో చెప్పాడు, నీ కర్ర చాపు, స్ట్రెచ్ యువర్ హ్యాండ్, నీకున్న కర్రను చూపించి ఎర్ర సముద్రం వైపు నీ చేయి చాపు. ఆ తర్వాత వెంటనే ఎర్ర సముద్రం, చీల్చబడిన ఎర్ర సముద్రం, ఆ త్రోవంతా ఒక్కసారి క్లోజ్ అయిపోగానే ఫరో రథాలు, సేనలు సముద్రంలో రాతి వలె అడుగంటిపోయారంట. చూడండి, కొన్నిసార్లు ఏదైనా వస్తువులు, బరువైన వస్తువులు నీటిలో పడగానే తేలవ వెళ్ళిపోతాయి, కిందకి వెళ్ళిపోతాయి. అంటే దేవుడు ఆ శత్రువులు వీరి కంటికి కూడా కనబడకుండా వారిని సమూలంగా దేవుడు నాశనం చేశాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఏ సమస్యతో నీవు
మాటికి పదే పదే వేధించబడుతున్నావో, కృంగిపోతున్నావో అడుగు ప్రభా, ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు. నా ఎదుట మూయబడిన ఆ దారిని నువ్వు సరళం చేయి ప్రభా. ఎందుకంటే నాకు తెలుసు నా శక్తితో నాకు చేత కాదని. నేనే మనుషుల వైపు చూస్తున్నానో వారు కూడా నాకు బహుశా సహాయం చేయగలరేమో, బట్ నాకు తెలుసు మనుషుల సహాయము కొంతవరకే, కొంత మట్టుకు నాకు సహాయపడుతుంది, కానీ నీవు నాకు పరిపూర్ణంగా సహాయం చేయగలిగిన దేవుడు. నీవు ద్వారాన్ని తెరిస్తే అది ఎవ్వరూ మూయలేరు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ద్వారం తెరిస్తే దాన్ని మూయలేరంట, దేవుడు ద్వారం మూస్తే కూడా దాన్ని ఎవరు తెరవలేరు. నీ జీవితంలో ఏ ద్వారాలు తెరవబడాలని నువ్వు ఆశిస్తున్నావో, డోంట్ కీప్ నాకింగ్ ఎట్ ఆల్ ద డోర్స్. కొన్నిసార్లు చూడండి, ఏ ద్వారం తెరవబడకపోతే కొంతమంది అన్ని ద్వారాలు కొట్టుకుంటూ యూ కీప్ నాకింగ్ ఎవ్రీ డోర్ అండ్ దెన్ యూ గెట్ డిసప్పాయింటెడ్. ఈ ద్వారం నాక్ చేశానండి, ఓపెన్ అవ్వలా. మరొక ద్వారం ప్రయత్నం చేస్తున్నాను, ఓపెన్ అవ్వలేదు. అండ్ ఫైనలీ యు ఆర్ టయర్డ్, ఫైనలీ యు ఆర్ డిసప్పాయింటెడ్. అన్ని ద్వారాలు ప్రయత్నం చేశాను, ఏ ద్వారం తెరవబడలేదని నువ్వు అనుకుంటున్నావేమో. మూయబడిన ద్వారాల ఎదుట నిలబడి ప్రయత్నాలు ఒకసారి ప్రక్కన పెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, నా కొరకు మూయబడిన ద్వారాల్లో నీ చిత్తానుసారమైన ద్వారాన్ని తెరవు. యూ ఓపెన్ అ డోర్, యూ మేక్ అ వే, యూ పేవ్ ద వే. నా కొరకు నువ్వు మార్గాన్ని సరళం చేయని అడుగు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఏ శత్రువుతో నువ్వు మాటికి పోరాడుతున్నావో, ఏ సమస్యతో మాటికి నీవు ఇబ్బంది పడుతున్నావో, ఏ సమస్య మాటికి నిన్ను కృంగదీస్తుందో ఆ సమస్య మళ్ళీ నీ జీవితంలో రాకుండా దేవుడు కంప్లీట్గా ఒక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. నమ్మిన వారు ఒకసారి ఆమెన్ అని చెప్దాం. ఆమెన్. అట్టి కృప దేవుడు మన జీవితంలో దయచేయను గాక. మన ప్రతి సమస్యపై, ప్రతి సవాలుపై మనకు జయాన్నిచ్చి తన కృపలో నడిపించును గాక. ఆమెన్. దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ఇది దేవుని స్తుతించి ఆరాధించే సమయం. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమునని పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం. అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా
యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. నాకు ఆధారమైన యేసయ్య, ఆనుకొందును నీపై అనుక్షణం అనే పాట పాడదాం. ఈ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నేను ఆధారపడడానికి నాకు ఎవ్వరు లేరు. దిస్ నో వన్ టు గివ్ మీ దట్ షోల్డర్. నా మీద నేను వాలడానికి, నేను ఆధారపడడానికి, నాకు ధైర్యం ఇవ్వడానికి ఎవ్వరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో చెప్పు, నాకు ఆధారం నీవే ప్రభా, నీ పైన నేను ఆనుకుంటాను. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాని పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీపై ఆనుకుంటానయ్యా. పాట పాడుతూ దేవుని మహింపరుదు. అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుతూ. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము, ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా.
ఆనుకొందును నీపై అనుక్షణము, ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మా గొప్ప ఆధారముగా, మా కొండ, మా కోట, మా శైలము, మా దుర్గము నీవే ప్రభా. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, మనసంతా పాడైపోయినప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు మేము పరిగెత్తగలిగినది, మేము రాగలిగేది నీ వద్దకే ప్రభా. మా ఆధారం నీవే నాయన. మేము నీ మీద ఆనుకుంటున్నాం ప్రభా. ప్రతి పరిస్థితిలో నీ మీద ఆనుకునే వారముగా, నీ మీద ఆధారపడే వారంగా మేము ఎదుగునట్లు సహాయం చేయి ప్రభా. అనేక మార్లు మా స్వంత శక్తిని, మా బలాన్ని, మా జ్ఞానాన్ని మేము ఆధారం చేసుకొని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే లైవ్లో పాలు పొందుతున్నారో వారందరూ నీ మీద ఆధారపడే కృపను దయచే. మనుషుల సహాయము వ్యర్థము, రాజులను నమ్ముకొనుట వ్యర్థము, యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడని నీ వాక్యంలో ఉంది. ప్రతి పరిస్థితికి, చిన్న సమస్య వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా, ప్రతి పరిస్థితిలో నీ మీద ఆధారపడే కృపను మాకు దయచేయండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ఉన్న జీవము, సంతోషము, సమాధానము, శక్తి, నెమ్మది నీవే మాకు సమృద్ధిగా దయచేయండి. మా జీవితాల్లో వ్యాధులు, అపవాది నాయన, చుట్టూ ఉన్న వ్యక్తులు చేసే ప్రతి దాడి నుండి మమ్మల్ని కాపాడండి ప్రభా. భద్రపరచండి అయ్యా. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని సెలవిచ్చావు ప్రభా. ఈ వాగ్దానాన్ని మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా పరిచర్య పట్ల మీరు నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో మీ దాసుని వాక్యమును అందించబోతుండగా మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడండి. నీ వాక్యమును వినుట ద్వారా మా జీవితాలను కట్టుకోవడానికి, మా జీవితాలు మార్చుకోవడానికి, నీ రూపంలోనికి, స్వారూప్యతలోనికి మేము మార్చబడడానికి కావలసిన కృప దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.